ప్లేలో లోపలికి ఎంటర్ అయ్యే ముందు శుభ్రంగా కడుక్కోండి. అక్కడ హెయిర్ ఉంటే తీసుకోండి. ఒక్కొక్కసారి ఆ హెయిర్ ఎంత పెరిగి ఉంటుందంటే అందులో పేలు కూడా పడి ఉంటాయి మగవాళ్ళకు. సో హెయిర్ శుభ్రంగా చేసుకోండి. స్కిన్ వెనక్కని కడుక్కోవడం నేర్చుకోవాలి. చిన్నప్పుడే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. ఒక్కోసారి ఎంతో పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా నాకు పేషెంట్లు వస్తారు. వాళ్ళకు గబ్బు వాసన వస్తూ ఉంటుంది. ఆ స్కిన్ ఇలా అనగానే లోపల అంతా తెల్లటి పౌడర్ లాంటిది. సో వాళ్ళకి తెలియదు పాపం కడుక్కోవాలి అనే విషయం. ఒకసారి ఒక కపుల్ వచ్చారు. సార్, మా ఆయన నా దగ్గరికి వస్తే నాకు వాసన వస్తుంది, వాంతి వస్తుంది అని. నేను ఆయన ఎగ్జామిన్ చేద్దాం కదా, ఆ స్కిన్ కింద చాలా డర్టీగా ఉంది. సో అతని స్కిన్కి అదంతా అతుక్కుపోయి ఉండింది. నేను క్లీన్ చేసడానికి కూడా వీల్లేని పరిస్థితి కనుక ఆ స్కిన్నే తీసేశాను. దాన్ని సర్కంసిషన్ అంటారు. అప్పుడు ఆ సర్జరీ అయిపోయిన తర్వాత 2-3 మంత్స్ తర్వాత ఆ పెద్ద మనిషి భార్య నాకు స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చేసి, సార్ ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, మా ఆయన దగ్గరికి వస్తే నాకు ఆ దరిద్రపు స్మెల్ పోయింది. సో కారణాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా మనం తినే తిండిలు కూడా మన స్వెట్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి కొన్ని స్పైసెస్ పడవు. కొన్ని స్పైసెస్ అవన్నీ స్వెట్లో వచ్చినప్పుడు పక్కకున్న వాళ్ళకు వాంతి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నేను రష్యాలో పనిచేసినప్పుడు మా హాస్టల్లో నాకు 13వ ఫ్లోర్లో ఒక రూమ్ ఇచ్చారు. 13వ ఫ్లోర్ నుంచి అయినా నేను దిక్కుంటూ ఎక్కుకుంటూ మెట్లు దిక్కుంటూ వచ్చేవాడిని, కానీ నేను లిఫ్ట్లో వచ్చేవాడిని కాదు. ఎందుకంటే అక్కడ చైనీస్ లిఫ్ట్లో ఉండేవాళ్ళు. ఆ చైనీస్ ఏదో స్పైసెస్ తింటారట, ఆ వాసన, దానికి తోడు వాళ్ళు స్నానాలు సరిగా చేయరు. ఆఫ్కోర్స్ రష్యాలో చాలా చలిగా ఉండేది. స్నానాలు చేయరు. ఆ సెంట్లు ఏదో పూసుకుంటారు. ఈ స్పైసెస్ వాళ్ళకు ఉన్నటువంటి స్వెట్లో రావడము, ప్లస్ స్వెట్ కలవడము, దాని మీద ఓ సెంటు. సో వాళ్ళు లిఫ్ట్లోకి వస్తే ఆ లిఫ్ట్లోంచి ఎప్పుడు బయటపడదామా అన్నంత ఆతృతగా ఉండేది. కనుక స్మెల్ చాలామందికి నచ్చదు. కనుక మీరు తీసుకునే స్పైసెస్ కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి. అమ్మాయిలకి ఏది నచ్చుతుందో అది మాత్రమే, ఆ స్పైసెస్ మాత్రమే వాడుకోవాలి. ఇక లోపలికి ఎంటర్ అయిన తర్వాత సామాన్యంగా వీడి కాన్సన్ట్రేషన్ వెళ్ళి వీడు ఇన్కమ్ ట్యాక్స్ గురించో లేదా ఆఫీస్లో జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకుంటేనో మళ్ళీ అది మెత్తబడిపోతుంది. మెత్తబడకుండా ఉండాలంటే అమ్మాయి ఫేస్ చూస్తూ, అమ్మాయి చెంపలు, అమ్మాయి కళ్ళు, అమ్మాయి భుజాలు, వీటిని అందంగా, ఎంత అందంగా ఉన్నాయి, నేను ఎంత అదృష్టవంతుడిని అని అనుకోవాలి. ప్రతి అమ్మాయి అందంగానే ఉంటుంది. భగవంతుడి సృష్టిలో అందంగా లేనిది లేదు. ప్రతి వెజిటబుల్ అందంగానే ఉంటుంది. పొట్లకాయకు డిమాండ్ ఉంటుంది, గుమ్మడికాయకు డిమాండ్ ఉంటుంది, ఆఖరికి పనికిరాని ముళ్ళ చెట్లు కూడా డిమాండ్ ఉంటుంది. అదంతా భగవంతుని సృష్టి. ఈ సృష్టిలో ఇది గొప్పది, అది చిన్నది అనేది కాదు. మా చిన్నప్పుడు నెహ్రూ గారి ఫోటోలకు ఒకటి గులాబీ పువ్వు ఉన్న ఫోటోలు ఉండేవి. మేము అనుకునేవాళ్ళం, ఓకే, అందం అంటే కేవలం గులాబీ పువ్వులే అని. కానీ వయసు వచ్చిన తర్వాత తెలిసి వచ్చింది, గడ్డి పువ్వులు కూడా ఒక్కోసారి అందంగా ఉంటాయి. లోటస్ అందంగా ఉంటుంది. గులాబీ పువ్వే కాకుండా చామంతి పువ్వు, ఇంకేదో పువ్వు, మందార పువ్వు, ఇట్లాంటి పువ్వులన్నీ కూడా అందంగానే ఉంటాయి. సో అందం అనేది ఆ వస్తువులో ఉండదు, చూసేవాడి కళ్ళల్లో ఉంటుంది. కనుక ఈస్థెటిక్ సెన్స్ పెంచుకోవాలి. తర్వాత చిన్న రొమాంటిక్ ట్రిక్స్ చెప్తాను. అమ్మాయి చేత్తో ఇలా వెనకాల ఉన్న బకిల్ తీయకండి. మీరు ముక్కుతోటో పెదవులతోటో ఈ షోల్డర్స్ మీద ఉన్నటువంటి స్ట్రాప్స్ను కొంచెం ఇలా పక్కకు అనేస్తే ఒకసారి షోల్డర్ నుంచి అది కిందికి జారిందంటే ఆటోమేటిక్గా జారిపోతుంది. అలా కాకుండా కష్టపడి ఆ వెనకాల ఉన్నటువంటి బకిల్ తీయడానికి ట్రై చేయడము, ఆ చేతులు వణుకుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి బాగా యాంగ్జైటీ ఉంటే అది తీయరాకపోవడము, ఇవన్నీ అక్కర్లేదు. సో ఇది చాలా రొమాంటిక్గా బ్రా తీయడం నేర్చుకోండి. కాకపోతే ఆ శృంగారంలో ఉన్నప్పుడు మిగతా ఆలోచనలు పైకి రాకుండా, మిగతా ఆలోచనలు రాకుండా చూసుకోండి. మీరు సరిగ్గా శృంగారంలో చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మోగిందనుకోండి, మీకు ఎరెక్షన్ పడిపోతుంది, మెత్తబడిపోతుంది. ఒక్కోసారి కొన్ని గంటల దాకా లేదా కొన్ని రోజులకు కానీ మళ్ళీ రాదు. సో ఇట్ ఈస్ ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్ టు ది పార్ట్నర్ యాజ్ వెల్ యాజ్ యూ. కనుక సెల్ ఫోన్లు అన్నీ కూడా ఆఫ్ చేసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళండి. ప్రశాంతంగా వెళ్ళండి. స్నానం చేసి వెళ్ళండి. ఒక గుడికి పోయినంత నిష్టగా వెళ్ళండి. సో మిగతా ఆలోచనలు రానియకండి. మనం ఎప్పుడైనా తిరుపతి వెళ్తాం. తిరుపతి వెళ్ళిన తర్వాత మేము ఇంట్లో ఉన్న వస్తువుల విషయాలు, మనకు వచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అవన్నీ గుర్తు తెచ్చుకోం కదా. మనం అక్కడ దేవుడిని మాత్రమే ధ్యానించుకుంటాం. అలాగే బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు మీ పార్ట్నర్ని మాత్రమే ధ్యానించుకోండి. దేవుడిని ఒకవేళ ధ్యానించుకున్నా, దేవుడా నాకు ఇంత మంచి పార్ట్నర్ని ఇచ్చావు, ఇంత అందంగా ఉన్న పార్ట్నర్ని ఇచ్చావు, నేను ఏం చేయగలను నీకు అని అనుకోండి. సో ఈస్థెటిక్ సెన్స్ పెంచుకోండి.
అందాన్ని నేర్చుకోండి, అందాన్ని చూసి ఆనందించడం నేర్చుకోండి. సో ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటాడు. అసలు బ్రహ్మ లేదా దేవుడు అంటే ఎవరు? ఆనందమే దేవుడు. కనుక ఆనందంగా ఉండడం నేర్చుకోండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందపరచండి. సంధ్యావందనం అని ఒక మంత్రం ఉంటుంది, రోజు బ్రాహ్మిన్స్ మిగతా క్యాస్ట్ వాళ్ళు కూడా చేస్తుంటారు. పొద్దున్నే, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, రోజుకు 3 సార్లు. ముస్లిమ్స్ నమాజ్ 5 సార్లు చేసినట్టు హిందువులు 3 సార్లు ఉంది. ఈ 3 సార్లలో చాలామంది మధ్యాహ్నం చేయకపోయినా కూడా పొద్దున్నే లేచి అక్కడ ఆటో సజెషన్ ఉంటుంది. పశ్యేమ శరద శతం అంటే నేను చూస్తాను, పశ్య అంటే చూడడం. ఏం చూస్తావయ్యా అంటే శరత్కాలాలు, దసరా కాలంలో వచ్చే సీజను శరత్కాలం అంటారు. ఈ శరత్కాలాలు 100 శరత్కాలాలు చూస్తాడట. అట్లాగే నేను నా పిల్లల్ని చూస్తాను, ప్రజయ పశుభి, పశువులు ప్రజయ, ఆ పిల్లలకు మళ్ళీ పిల్లలు, వాళ్ళ పిల్లలకు పిల్లల్ని కూడా చూస్తాను. సో 60 ఏళ్ళు రాగానే నాకు వయసు అయిపోయింది, నేను రిటైర్ అయిపోయాను, ఇక నేను ఇవాళ రేపు కాటికి వెళ్తాను అని 24 గంటలు అదే నెగిటివ్ ఫీలింగ్లో ఉన్నాను అనుకోండి, కాటికే వెళ్ళిపోతారు. కాటికి వెళ్ళని వాడు ఎవడు ఉండడు, అందరం చేస్తాం. కానీ ఉన్నన్ని రోజులు సుఖంగా ఉండడం నేర్చుకోండి. మీరు హ్యాపీగా ఉండండి, మీ చుట్టూ వాళ్ళని హ్యాపీగా ఉంచండి. అవసరం అనుకుంటే వ్యాగ్రా ట్యాబ్లెట్ వేసుకోండి. వ్యాగ్రా ట్యాబ్లెట్ పని చేయకపోతే పినల్ ఇంప్లాంట్ సర్జరీస్ ఉన్నాయి, ఇట్లాంటి సర్జరీస్ చేయించుకోండి. సో మీరేమీ దిగులు పడక్కర్లేదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత సంపాదించినా అల్టిమేట్గా సుఖం కోసమే. కనుక మనం కోటి సంపాదించినా, ఒక ఇల్లు కొనుక్కున్నా, 10 ఇళ్ళు కొనుక్కున్నా ఉండేది ఒక ఇంట్లోనే. కనుక సంపాదనకు దీనికి ఆనందానికి లింక్ లేదు. ఇప్పుడు ఏసీ రూమ్లో ఉన్నా కూడా నిద్ర పట్టని వాళ్ళు చాలామంది ఉంటారు, టెన్షన్స్. వాడు ఫుట్పాత్ మీద కూడా పడుకొని హ్యాపీగా నిద్రపోయేవాడు ఉంటాడు. కనుక హ్యాపీనెస్ అనేది పెంచుకోండి. ఈ హ్యాపీనెస్ వల్ల మీరు హ్యాపీగా ఉంటారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మీ వల్ల సొసైటీ కూడా బాగుపడుతుంది. సో ఉద్ధరేది ఆత్మనాత్మానం అంటాడు. మన శరీరాన్ని, మన ఆత్మను మనమే బాగుపరచుకోవాలి, మనకు ఎవడో వచ్చి చెప్పిపోడు. సో మనం హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. సో దీని తర్వాత అది ప్లే తర్వాత వచ్చేది ఆఫ్టర్ ప్లే. ఈ ఆఫ్టర్ ప్లేలో ఏం చేయాలి? చాలామంది ఏమనుకుంటారు, సంసారం చేయగానే వెళ్ళి అర్జెంటుగా బాత్రూంలోకి వెళ్ళి కడుక్కుంటారు అమ్మాయిలు, అబ్బాయిలు. సో అలా కడుక్కోవడం వల్ల ఒకవేళ వాళ్ళకి పిల్లల్ని కనాల్సిన అవసరం ఉంటే ఆ స్పంజ్ సోప్ తగిలో నీళ్ళు తగిలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక సంసారం చేయగానే పరిగెత్తుకొని వెళ్ళి మీరు వాటిని కడుక్కోకండి. నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసినప్పుడు కొన్ని నీళ్లు లోపలికి పోకుండా కడుక్కోండి. తర్వాత అబ్బాయిలకు స్నానం చేసినప్పుడు అంగం మీదనే కడుక్కుంటారు, చర్మాన్ని వెనక్కని కడుక్కోవడం నేర్పాలి. ఈ చర్మాన్ని వెనకన్న తర్వాత లోపల ఎర్రగా ఒక గ్లాన్స్ అని ఉంటుంది. ఆ ఎర్రటి గ్లాన్స్కు సోప్ పెట్టకూడదు. ఇప్పుడు నాలుక ఎర్రగా ఉంటుంది, నాలుకకు సోప్ పెట్టాం. నాలుక సెన్సిటివ్. భగవంతుడు ఈ నాలుకకు ఒక ప్రొటెక్షన్ ఇచ్చాడు, ఒక మౌత్ అనే ఒక బాక్స్ లాంటి స్ట్రక్చర్ ఇచ్చాడు. అట్లాగే ఈ గ్లాన్స్ పెనిస్కు చివరిలో ఉండేటువంటి ఎర్రటి పదార్థము అది చాలా సెన్సిటివ్. కనుక దానికి భగవంతుడు ఒక కవర్ ఇచ్చాడు. కళ్ళు సెన్సిటివ్, దానికి కవర్ ఇచ్చాడు. సో భగవంతుడు ఇచ్చిన కవర్లను తీసేయకండి, దాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మెడికల్గా అవసరం ఉంటే తప్ప సర్జరీస్ చేసి ఆ స్కిన్ తొలగించడము ఇట్లాంటివి చేయకండి. సో ఈ ఆఫ్టర్ ప్లేలో కొద్దిసేపన్నా కనీసం ఒకళ్ళకొళ్ళు టచ్ చేస్తూ పడుకొని ఉంటే వాళ్ళు ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ప్లే, ఆఫ్టర్ ప్లే 3 గురించి కూడా మనం మాట్లాడుకున్నాం.